నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను కాబట్టి మరియాపురం గ్రామ ప్రజలందరూ దయచేసి మీ ఓటు హక్కును మాకు వేయగలరని మనవి చేస్తున్నాను. గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము అన్నిటినీ చేసుకుంటూ ఎలాంటి పొరపాటు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఎన్ని వచ్చింది మన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 9 ఇండ్లు కేటాయించడం జరిగింది. 6 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొక 3 ఇండ్లు ప్రాసెసింగ్లో ఉన్నాయి. మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తారు? మా ఉద్దేశం ఏంటంటే ఇది మరియాపురం గ్రామం అనేది 1996లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కీర్తిశేషులు నిరంజన్, తర్వాత పెంటారెడ్డి నిర్మలా గారు, తర్వాత పులిచేరి సామన్న గారు, తర్వాత అల్లం బాలరెడ్డి గారు, రఘుసాల విజయ గారు, ఇలా 5 సర్పంచులు మన గ్రామానికి మంచి ఆదర్శంగా నిలిచారు. గత 5 సంవత్సరాల నుండి గ్రామం దేశంలో ఒక పేరు సంపాదించింది. ఆ పేరు ఇంకా మన మరియాపురం గ్రామం అనేది, గ్రామ పంచాయతీ అనేది ప్రపంచ స్థాయిలో నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థులైన మేము వార్డు మెంబర్లుగా అందరూ కూడా చదువుకున్న యువకులు, కష్టపడే యువకులు, గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా గ్రామం మీద ఆసక్తి, ఇష్టం ఉన్న యువకులు అందరం కూడా గ్రామ అభివృద్ధికై ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్లుగా, సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాము. గ్రామ ప్రజలైన ప్రతి ఒక్కరికి వినమ్ర హృదయంతో తిరుమల రెడ్డి అర్పిత దిలీప్ కుమార్ని మీ చల్లని హస్తాలతో ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి